ఫస్ట్ రాహుల్ కాంచెల్లి సురువు చేతాం. ఇంకోటి రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుక ఇను క్వశ్చన్ అడగస్తే మరి జవాబు కూడా వినాలి కదా. ఎక్స్ట్రా అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రానే చెప్పాల్సి వస్తుంది కదా. ఈడికెళ్ళి మొదలు పెడితే ఎన్నడు ఇలేకలరం పిలుచుకున్నా రాహుల్ అయితే యాద్ చేస్తాడు సీఎం సారు. ఓ పార్ సార్ మాట్లాడుతుండగానే ఇంతల్ని అబద్దాలు రాసిరానికి ఇట్లా గుస్సాయిండు. ఈ ఫాల్స్ రిపోర్టర్ గాల పథకం ఇట్లుంటుంది. తెలంగాణలో జూన్ 3 దాకా కరోనా ఎక్స్టెండ్ చేసిన భారత పెట్టింది కరెక్టేనా? దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? దీనిలో కూడా పిన్ ఫిక్స్లు పెట్టి కేంద్రము రాష్ట్రం ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావదారిద్ర్యం దుర్మార్గమైన ఆలోచన. పాపంగా 1500 తోటి నెల గడుచుడు కష్టమవుతున్నది సారు అని ఒకళ్ళు అడిగితే ఎంతో 1,50,000 ఇద్దామంటావా? ఎందుక పనికిమాలిన రాహుల్ నాకు అర్థం కాదు. కానీ నాకు తెలియదా ఎన్ని ఇస్తాము మాకు తెలియదా? ఏకదం మాస్కుల రేట్లు పెంచేసిరు సారు అని అన్నందుకు ఏడ పెంచిండ్రా నాకు అర్థం. ఒకటే రోజు తారుమారైపోయినా అదే ఇవన్నీ పుట్టిస్తారు అవసరం లేదు. సీఎం సార్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చాలా మంది వైన్స్ల గురించి కామెంట్లు రాసేటోళ్ళు లైవ్ లా. ముఖ్యమైన ముచ్చట అనుకొని మన ఇలేకరన్న లెల్లబెట్టినందుకు ఇగో గిట్లా ఖుషి చేసిండు. సార్ వైన్ షాప్స్ పరిస్థితి సార్ ఏందండి వైన్స్ మీకు అవసరం ఉన్నాయా? నాకు లేదు సార్. చెప్తున్నా మళ్ళీ స్పెసిఫిక్ గా వైన్స్ బంద్ చేస్తారు కదా బాబు. సారీ అండి లేదు, నో ఛాన్స్. లిక్కరే నో ఛాన్స్. సారు మీరు దినమని చెప్పినందుకే పబ్లిక్ అంతా చికెన్ సెంటర్లకు ఎగబడ్డారు, రేట్లు పిరమైన అన్నాడు ఒక రిపోర్టర్. కాక నవ్వుకుంటా ఇంత మంచిగా చెప్పిండో ఇన్ను జరా. నేను తినేది 2 ముక్కలు, నువ్వు బంద్ చేస్తే 10 మందికి వస్తారని బంద్ చేయమంటే బంద్ చేస్తావు. ఈ 5-10 రోజుల నుంచి కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అంటే ఎవరు పనులలో తీసుకుంటారు? ఆడబడ్డరా ఆయన కథ బంద్ చేయగానే పోతుంది. పనులలో ఎవరు తీసుకుంటలేరు సార్. ఎవరు చెప్పిండ్రా? టెస్టులు చేయట్లేదు సార్. ఏందండి శానిటైజేషన్ కానీ బాడీ బ్రహ్మాండం చేస్తాను. నువ్వు ఆడపోయిన సారీ వెరీ సారీ. నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్. సారు ఇలేకలరం మీద జోకులేస్తే టీవీలో చూసేటోళ్ళ కంటే ఆడు ఉన్నోళ్లే ఎక్కువ నవ్వుకునేటట్టున్నారు. ఏది అడిగినా వివరంగా పద్ధతిగా సమాధానాలు వస్తాయి కాబట్టి ఫుల్ కుషీలు ఉంటారు అన్నట్టు. చెప్పిన టైం కు ప్రెస్ మీట్ చాలు కాకుండా సీఎం సార్ వచ్చి మాట్లాడుతుంటే ఏటింగ్ చేసిన బాధంతా మర్చిపోతారు మా అన్నలు. అంతేకాదు ఇలేకలకి ఏం తక్లీఫ్లున్నా చెప్పుర్రి నేను చూసుకుంటాను మాటిచ్చి ఇంకిత మనసు దోసుకుంటాడు మన ముఖ్యమంత్రి సారు. కాదే మాకు ఫలాన్ని కావాలంటే నేను చేస్తారు కానీ మీరు ఏం చెప్పకపోతే నేనేం చేయాలి? మీరు అల్లం నారాయణ గారు చెప్పుండి అని ఉంటే చెప్తే సాల్వ్ చేసి ప్రయత్నం చేద్దాం. ఇష్యూ ఉంటే దరఖాస్తు చేయండి. నేను